వంశీ పూజిత్. థ్యాంక్స్ అన్న, మీరు అందరు వచ్చారు ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. యా ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2.5 million ప్లస్ పోతుంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. మేమందరం కొత్త వాళ్ళం అండ్ దిస్ లవ్ ఇస్ అమేజింగ్. ఇంకా ఈ సాంగ్ గురించి ఐ హ్యావ్ టు థ్యాంక్ జోస్ జమ్మి ఫస్ట్. మేము ఫస్ట్ బోయిగూడలో అనుకున్నాం అనమాట. బోయిగూడలో అనుకున్నాం ఈ సాంగ్ ఇట్లా ఉంటుంది అది అని. షూట్ చేసింది కూడా బోయిగూడలోనే. సో దట్స్ అ వెరీ వియర్డ్ థింగ్. మేము ఇది ఆల్మోస్ట్ 2.5 years 3 years బ్యాక్ అనుకున్న ఐడియా ఇది. ఇట్ టర్న్డ్ అప్ లైక్ దిస్. అండ్ దెన్ బీయింగ్ హైదరాబాదీ, గౌలిగూడ నుంచి వచ్చిన, సో ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్ టు సీ అ సాంగ్. మై ఫస్ట్ సాంగ్ ఈజ్ ఆన్ హైదరాబాద్. సో వెరీ గ్లాడ్, ఫీల్స్ వెరీ నైస్ మీ అందరి ముందు ఇట్లా నిలబడి మాట్లాడడం అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ యా దట్స్ ఇట్. ప్లీజ్ ఎంకరేజ్ అస్. ఇది కొత్త వాళ్ళం కానీ మా సినిమా చాలా పెద్దగా ఉంటుంది. స్కేల్ వైజ్ అయినా హార్ట్ వైజ్ అయినా ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్, హ్యూజ్ ఫిల్మ్, స్పెక్టికల్ లాగా ఉంటుంది. సో కీప్ సపోర్టింగ్ అస్. ఇది 5 years నుంచి మా డ్రీమే కాదు, ఇది మా ఫ్యామిలీస్ డ్రీమ్ కూడా. సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. కౌశిక్ అండి. అందరికి నమస్కారం. నా పేరు ప్రణవ్ కౌశిక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ఫర్ కమింగ్ హియర్ అండ్ మా ఫిలిం సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మన ఫిలిం పతంగ్ ఫస్ట్ సాంగ్ హే హలో నమస్తే మంచి హిట్ అయింది. అండ్ మన ఆడియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. 2.5 million అండ్ కౌంటింగ్. సో ప్లీజ్ ఇంకా పెద్ద హిట్ చేయండి అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ సాంగ్ గురించి మాట్లాడాలంటే హే హలో నమస్తే అనే సాంగ్ మన హైదరాబాద్ లైఫ్, హైదరాబాద్ వైబ్ మొత్తం కవర్ చేసిన పాట బేసిక్లీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో దీనికి ఫస్ట్ బిగ్ హీరో ఎవరంటే డెఫినెట్లీ స్టోరీ ప్రణీత్ అన్న ఇస్ డెఫినెట్లీ బిగ్ హీరో. బట్ ద సాంగ్ కి బిగ్గెస్ట్ హీరో ఇస్ డెఫినెట్లీ జిమ్మీ. అండ్ జిమ్మీ బ్రిలియంట్ మ్యూజిక్. నాకు తెలిసి యాజ్ అన్ ఆడియన్స్ జనరల్ గా నేను 2000s మ్యూజిక్ చాలా ఇష్టపడతాను. అందులో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. సో అది ఈ మధ్య కాలంలో అది మిస్ అవుతుందని నేను స్ట్రాంగ్ గా ఫీల్ అవుతూ ఉంటా బేసిక్లీ మన మ్యూజిక్ లో. సో నాకు తెలిసి జిమ్మీ 2000s ఇన్నసెన్స్ ని మన మోడర్న్ జనరేషన్ సాంగ్ తగ్గట్టు మిక్స్ చేసి కొట్టాడు డెఫినెట్లీ. అండ్ ఈ పాట వింటే తప్పకుండా నేను ఫీల్ అవుతాను. అందరు నాస్టాలజిక్ గా ఫీల్ అవుతారు థియేటర్ లో ఎస్పెషలీ. కథని ఫీల్ అవుతూ ఆ పాటను చూస్తుంటే డెఫినెట్లీ ఆ 2000s వైబ్, ఆ ఇన్నసెన్స్ కానీ ఆ న్యాచురల్ ఎనర్జీ కానీ అప్పట్లో అది బాగా ఫీల్ అవుతారు. అండ్ మీరు అందరు తప్పకుండా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఐ థింక్ ఇట్స్ బ్రిలియంట్. చాలా మంది చేయలేరు అలా, మోడర్న్ తగ్గట్టు కొడతారు కానీ అందరూ ప్రతి ఏజ్ గ్రూప్ ఎంజాయ్ చేసేటట్టు కొట్టారు జిమ్మీ. సో హ్యాట్స్ ఆఫ్ జిమ్మీ. అండ్ సెకండ్ శ్రీమణి సార్, బ్రిలియంట్ లిరిక్స్ సార్. అంటే మీకు చెప్పక్కర్లేదు అనుకోండి, లవ్ సాంగ్స్ ఇవన్నీ భలే రాస్తారు. నాకు చాలా ఫేవరెట్ చాలా సాంగ్స్. కానీ ఈ సాంగ్ యూత్ఫుల్ గా ఫుల్ గా మన యూత్ ఎనర్జీ కవర్ చేసి రాశారు. అండ్ ఒక్క లైన్ మాత్రం నాకు చాలా ఫేవరెట్ అయిన లైన్, అదేంటో చెప్తాను ఇప్పుడు మీ అందరికి. పాడుకుంటా. ఏ టెన్షన్ లెక్క చేయని లైఫ్ స్టైల్ రా, మా దిల్లో పొల దమ్ము చూస్తే దమ్ బిర్యానీకి దిమ్మ తిరగదా. ఇది నా ఫేవరెట్ లైన్. ఇది నా ఫేవరెట్ లైన్ ఎందుకంటే నేను స్ట్రాంగ్ గా ఇది భావిస్తున్నా. ఏంటంటే మా టీంలో ఉన్న అందరూ వీఆర్ ఆల్ న్యూ పీపుల్ అండి, అందరూ డెబ్యూటాంట్స్. అండ్ డెఫినెట్లీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరికి. సో మా అందరికి డెఫినెట్లీ మాకు చాలా వీళ్ళందరూ ఐ నో దట్ జర్నీస్ పర్సనలీ. ఈవెన్ ప్రణీత్ అన్న కానీ యాజ్ అ డైరెక్టర్, నాని అన్న కానీ ఐ నో ఎవ్రీ వన్స్ జర్నీస్ విన్నాను నేను. సో డెఫినెట్లీ ఎవ్రీ వన్ హియర్ దమ్ బిర్యానీ కానీ ఎక్కువ దమ్ ఉంది వాళ్ళ దిల్లో. కాబట్టి ఎంట్రీ ఇచ్చారు ఈ ఫీల్డ్ లోకి, ఇది ఎంచుకున్నారు, వాళ్ళ డ్రీమ్స్ ని పర్సూ చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ ఆర్టిస్ట్ మా అందరికి. అండ్ I love you guys, and I'm really happy that everyone's pursuing their dreams and we're sharing a stage together. So Srimani garu kuda hats off for writing such youthful and inspiring lyrics. And third big hero mana Sandeep Anna, like I've always watched you since Aata. Appudu chustuna unna. And మీ డాన్స్ కి పెద్ద ఫ్యాన్, మీ మాటలు కూడా చాలా పెద్ద ఫ్యాన్. చాలా టచ్ చేశారు. బట్ అది పక్కన పెట్టేస్తే లైక్ ఐ లవ్ ద హుక్ స్టెప్. అండ్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ రియల్స్ లో చూస్తున్నాం, అందరూ డాన్స్ చేస్తున్నారు మన హే పతంగ్ సాంగ్ కి. సో లవ్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ మెమరబుల్ ఫస్ట్ సాంగ్. సో
everyone, you guys are big heroes, and thank you అందరు సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. పతంగ్ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. సో హలో నమస్తే. ముందుగా ఈ పాటని లైవ్ ఈవెంట్లో లాంచ్ చేసిన మా గురువు గారు అండ్ సన్నిహితులు స్నేహితులు చంద్రబోస్ గారికి, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసిన మా దేవి గారికి, డిఎస్పి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఇప్పుడు హాయ్ హలో నమస్తే పాట గురించి చెప్పే ముందు ఒక 4 పీల్ గురించి చెప్పాలి. ఫస్ట్ పీల్ ఏంటంటున్నారా? 1 ప్రణవ్, 2 పూజిత్, 3 ప్రీతి, 4 ప్రణీత్. వీళ్ళు 4 కలిసి ఇంకో పీల్ క్రియేట్ చేశారు, అదే పతంగ్. దీని వెనకాల ఇంకో పీ ఉంది, ప్యూర్ హార్ట్ నాని. సో వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసిన ఒక కొత్త ప్రయత్నం పతంగ్. ఈ సినిమా నాని గారు రాజమండ్రి రోజ్ మిల్క్ చేస్తున్నప్పుడు నాకు దాని గురించి కంప్లీట్ గా స్టోరీ అంతా చెప్పి ఇలా ఒకటి చేస్తున్నాను సార్ అని అంటే, మీరే డైరెక్ట్ చేస్తున్నానంటే, లేదండి మా సినిమాకి మాటలు రాసిన ప్రణీత్ గారిని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నామన్నారు అనమాట. సో హ్యాపీ అనిపించింది. ఒక సినిమా చేస్తున్నప్పుడు తన సినిమాకి వర్క్ చేస్తున్న రైటర్ని డైరెక్టర్ గా ప్రమోట్ చేస్తూ ఆ డైరెక్టర్ ఒక సినిమా చేయాలని ఆలోచించడం చాలా చాలా మంచి విషయం. వీ హ్యావ్ టు గివ్ బిగ్ క్లాప్స్ ఫర్ హిమ్ యాక్చువల్లీ ఫర్ దట్. అండ్ కథ చెప్పిన తర్వాత చాలా ఇన్నోవేటివ్ గా, చాలా ఇప్పుడు జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా, ఇప్పుడు యూత్ జనరేషన్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో అవన్నీ ఇందులో డిస్కస్ చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పాటలు నేనే రాశాను కాబట్టి ప్రతి సన్నివేశం, ఏ సన్నివేశంతో వచ్చినా కానీ ఏదో ఒక తెకమక పెట్టుకుని వచ్చారు వీళ్ళు. ఈ మొదటి పాట ఇప్పుడు రిలీజ్ అయింది, హే హెల్లో నమస్తే హైదరాబాద్కి స్వాగతం. ఈ పాట కంపోజిషన్ మ్యూజిక్ ఎవరండి అని అనగానే జోస్ జిమ్మి గారు అని చెప్పారు. ఇప్పుడు వినలేదండి అని అంటే, అయ్యో అదేంటండి రాజమౌళి గారు అంత పెద్ద ట్వీట్ పెడితేనే అన్నారు అనమాట. గబగబా పరిగెట్టుకుని వెళ్ళి చూస్తే ఒక అద్భుతమైన పాట కంపోజ్ చేశారు ఆయన. 30 వెట్స్ అదే కదా, 30 వెట్స్ 21కి. వినంగానే షాక్. ఎక్స్ట్రాడినరీ లిరిసిస్ట్ కూడా ఆయన యాక్చువల్గా. సో ఒక లిరికల్ క్వాలిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు కూడా అద్భుతమైన కంపోజిషన్స్, ఒక సౌండింగ్ బాగా ఇస్తారు. అలాంటి సౌండింగ్ ఇందులోకి వచ్చింది. చూడంగానే అక్కడి నుంచి నాకు భయం మొదలైంది. ఈయనలో ఒక లిరిక్ రైటర్ ఉన్నాడు, ఒక సౌండ్ సూపర్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎలారా బాబు ఈ పాట రాయాలంటే మీరేం భయపడకుండా నేనున్నా అన్నట్టు నాన్నగారు. అమ్మయ్యా ఈజీగా అయిపోతుంది అనుకుంటే, హైదరాబాద్ గల్లీ గల్లీ ప్రతి చోట, ఎయిర్పోర్ట్, చార్మినార్, బస్తీ, పాత బస్తీ అన్ని తిప్పి 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 ఇదిగో నన్ను తిప్పి చేసి పాట రాయించారనమాట. సో అంటే ఒక హైదరాబాద్ నగరం గురించి పాట రాయాలి అని అంటే ఎవ్రీబడీస్ డ్రీమ్ అది. ఎందుకంటే మనం కళలు కానీ ప్రతి వాళ్ళు ఎక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా అందరూ కళలు కానీ పాటలు రచయిత అవ్వాలన్నా, డైరెక్టర్ అవ్వాలన్నా, రచయిత అవ్వాలన్నా అందరం వచ్చేది హైదరాబాద్ గడ్డకే. సో అలాంటి హైదరాబాద్ అంటే మనకి ఇంత ఫ్యూచర్ ని దాచిపెట్టుకుని హైదరాబాద్ మీద పాటను అంటే ఎంత బాగా రాయాలని ఆలోచించి ప్రతి లైన్ డిస్కస్ చేసి వి క్రియేటెడ్ దిస్ సాంగ్. అండ్ ఇందులో ఖచ్చితంగా లిరిక్స్ ఇంత బాగా రావడానికి కారణం అండ్ ప్రణీత్ గారు అండ్ నాని గారు. అండ్ ఫర్ దట్ యాక్చువల్లీ ఇంత స్మాల్ ఫిల్మ్ కి ఇంత లిరిక్స్ మీద కూర్చునేది చాలా 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 తక్కువగా చూస్తున్నాను ఈ మధ్యకాలంలో. సో వీళ్ళ ఇంట్రెస్ట్ చూపించి ఆ సాహిత్యం కావాలని అడిగి ట్రావెల్ చేసి జర్నీ చేసి, ఈ పాటకి చాలా రోజులు ట్రావెల్ చేసాం యాక్చువల్గా. అంత జర్నీ చేసి ఒక పాటను క్రియేట్ చేయడం అనేది వాళ్ళ ప్యాషన్ కి మాత్రం నిజంగా వాళ్ళకి 100% నాకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో కీప్ దిస్ సేమ్ ప్యాషన్ సార్ నాని గారు అండ్ ప్రణీత్ గారు. మీకు ఇచ్చినప్పుడు చెప్పండి. నెక్స్ట్ ఈ టీం అందరికి ఇప్పుడు కొత్తగా అరంగేట్రం చేసిన ప్రణవ్, పూజిత్ అండ్ ప్రీతి గారు, అంటే ఈ పాటలో వీరు కనిపించలేదు. నెక్స్ట్ ఒక పాటలో వస్తారు ఈవిడ, మామూలుగా కాదు, ఆ పాట వేరే లెవెల్లో ఉంటుంది. సో అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మై ఫ్రెండ్ వెల్ విషర్ ఆట సందీప్ గారు సూపర్ గా కొరియోగ్రఫీ చేశారు. నేను చూడంగానే ఎంత బాగుంది ఎవరన్నా ఆట సందీప్ గారు అండి అని చెప్పారనమాట. ఐఎమ్ సో హ్యాపీ సార్, వండర్ఫుల్ జాబ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద విజువల్స్ యాక్చువల్లీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్. అండ్ జోస్ జిమ్మీ గారి గురించి చెప్పాలంటే ఇది కాదు, ఆల్బమ్ అంతా అయిపోయిన తర్వాత అతని గురించి ఒకటి కాదు 10 మీటింగ్లు పెట్టి చెప్పాలి. అంత అద్భుతంగా చేసాడు ఈ ఆల్బమ్ అంతా. ప్రతి పాట మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. 100% మీరు బిలీవ్ చేయండి. నేను సాధారణంగా అంత ఇది చెప్పను. సో ఐఎమ్ నాట్ ఎ ప్రైజింగ్ పర్సన్, బట్ హీ డిడ్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఫర్ పతంగ్. అండ్ ఈ పతంగ్ లో ఉన్న ప్రతి పాటని మీరు ఆదరించాలి ఇలాగే. అండ్ నెక్స్ట్ టీజర్ రాబోతుందని చెప్పారు.
సో టీజర్ కూడా అద్భుతంగా ఉండబోతుంది, అది ఆల్రెడీ చూపించారు నాకు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ యూత్ ఫిల్మ్, కంప్లీట్ గా ఇప్పుడున్న కుర్రకారంతా కూడా వాళ్ళ సమస్యలను ఇందులో డిస్కస్ చేశారు కాబట్టి థియేటర్లు మొత్తం నిండిపోతారని నాకు కంప్లీట్ నమ్మకం ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు చంద్రబోస్ గారు, చాలా పెద్ద మనసు చేసుకుని, ఆ రోజు నాకు రావడానికి కొన్ని అనివార్య కారణాల వల్ల అవ్వలేదు, పెద్ద మనసు చేసుకుని వచ్చి ఒక లిరిసిస్ట్ పార్ట్ని రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఆయన నుంచి మేము ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాం. హీఈస్ ఇన్స్పైర్డ్ టు అస్. అలాగే థ్యాంక్స్ టు దేవిశ్రీ ప్రసాద్ గారు వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్ జోష్ జిని. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పతంగ్ ఒక మంచి యూత్ఫుల్ ఫిలిం. హే హలో నమస్తే సాంగ్ శంకర్ మాధవన్ గారు పాడారు, అలాగే శ్రీమణి గారు లిరిక్స్ రాశారు. సార్ లిరిక్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. నాకు అంటే ఒక డాన్స్ మాస్టర్ కి స్టెప్ వేయాలన్నా జోస్ జిమ్ ఇలాంటి మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్ కావాలి, అలాగే లిరిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మాకు అంత బాగా విజువల్ గా ఏదైనా లిరికల్ స్టెప్స్ చేయాలన్నా కూడా అంతే ఇంపార్టెంట్. సో నాకు అవకాశం దొరికింది ఈ సాంగ్ లోని. సో హుక్ స్టెప్ ఎస్పెషల్లీ స్టెప్ చాలా వైరల్ అవుతుంది, చాలా మంది డాన్స్ చేస్తున్నారు, చాలా మంది ట్యాగ్స్ పెడుతున్నారు మాకు కూడా ఇన్స్టాగ్రామ్ లోని. సో ఒక మంచి కాంటెస్ట్ కూడా పెట్టారు దానికి సంబంధించి. దానికి లేకంటే ఎవరైతే హుక్ స్టెప్ బాగా చేసి దాని వ్యూవర్షిప్ ఎవరైతే హై వస్తుందో సో వాళ్ళకి టీజర్ లాంచ్ రోజు 75,000 రూపీస్ గిఫ్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది జెన్యున్ గా పెట్టారు. అంటే చాలా సినిమాల్లో దాంట్లో ఏంటంటే కొంచెం ఇస్తాను అని చెప్తారు, బట్ అది తర్వాత కనిపించదు. బట్ అట్లా కాకుండా వెరీ జెన్యున్ గా 75,000 ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా అందరూ మీరు ఇంకా ఎవరైతే చేయలేదో సో ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద కాంటెస్ట్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన నానికి అలాగే ప్రణీత్ కి చాలా థ్యాంక్స్. అండ్ మొన్న చంద్రబోస్ గారు ఈ పాట లాంచ్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ అనుదీప్ గారు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఎస్పెషల్లీ హీరోస్ గురించి చెప్పాలి ఈరోజు. పూజిత్ అండ్ ప్రణవ్ ఇద్దరు కూడా చాలా బాగా డాన్స్ చేశారు, చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి స్టెప్ కూడా మేము నార్మల్ గా ఏదైనా సాంగ్ చేసినప్పుడు ఒక 12 days 10 days అట్లా అంటే కొంచెం స్టెప్స్ కి ప్రాక్టీస్ చేపిస్తాం. బట్ వాళ్ళ డెడికేషన్ స్టెప్స్ వచ్చేసినా కూడా ఆమె ఇంకా బాగా రావాలి, మీరు చేస్తున్న బాడీ లాంగ్వేజ్ మాకు రావాలి అని చెప్పేసి చాలా ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా చాలా డీటెయిల్డ్ గా చేశారు. అండ్ అలాగే షూటింగ్ వైజ్ గా కూడా చెప్తున్నా, మమ్మల్ని ఎక్కడ కంగారు పెట్టకుండా అంటే తొందరగా ఫాస్ట్ 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 అని అలా కాకుండా చాలా నిదానంగా ఒక పెద్ద సినిమా రేంజ్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కంఫర్టబుల్ లెవెల్స్ ఇచ్చారు సంపత్ గారు అండ్ నాని అండ్ ప్రణీత్ కూడా. చాలా చాలా థ్యాంక్స్, నిజంగా దానికి చాలా థ్యాంక్స్. అంటే చిన్న సినిమాలు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేం వస్తుందంటే 2 రోజుల్లో కొట్టేయండి, 1.5 కాల్ షీట్లు కొట్టేయండి, 3 కాల్ షీట్స్ లో కొట్టేయండి అన్నది. బట్ అట్లా కాకుండా ప్రతి పాట కూడా చాలా నీట్ గా డీటెయిల్డ్ గా 5 to 6 కాల్ షీట్స్ డేస్ చేసి నీట్ గా కంప్లీట్ గా ఫినిష్ చేసిన సాంగ్స్ ఇవన్నీ కూడా. గ్యాప్ కావాలంటే గ్యాప్ తీసుకుని చేసి, ఎంతమంది డాన్సర్స్ కావాలంటే అంతమంది డాన్సర్స్ ని పెట్టి వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా. మేఘ్నా చాలా చాలా థ్యాంక్స్, చాలా బాగా డిజైన్ చేసింది మేఘ్నా. సో సాంగ్ అయితే అద్భుతంగా రన్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ఆల్ ద టీమ్ అండ్ అలాగే మీడియా మిత్రులందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో కాంటెస్ట్ లో అయితే మర్చిపోకండి, పతంగ్ కాంటెస్ట్ లో అందరూ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, అందరూ వచ్చిన అందరికి నమస్కారం. లైక్ ఎప్పుడు మాట్లాడదామని చెప్పి చాలా రాసుకుంటా లేదంటే ప్లాన్ చేసుకుంటా, కానీ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ ఏ స్టేజ్కి వెళ్ళినా సరే ఇట్లాగే భయపడి స్లోగా అట్లా బట్ ఈసారి మాట్లాడాలనుకుంటున్నా కొంచెం ఏదో. ఫస్ట్గా లైక్ మై పేరెంట్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మై ఫాదర్, మై మదర్, మా అక్క, అట్లాగే మా బావ, వీళ్ళందరికీ వెరీ వెరీ మచ్ థ్యాంక్స్ బికాస్ దీస్ గైస్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ ఎప్పుడు. సో సెకండ్ నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే ద ప్రీవియస్ వర్క్స్ ద షార్ట్ ఫిల్మ్స్ ఏమైతే చేశానో, షార్ట్ ఫిల్మ్స్ చేసిన టైంలో ఒక సెకండ్ షార్ట్ ఫిల్మ్కి ఐ గాట్ సైమా అవార్డ్. సో అప్పుడు లైక్ ఐ మెట్ పూజిత్, ప్రణీత్, మేమందరం ఆ టైంలో అక్కడ నామినేట్ టైం లైక్ ఐ వాన్ అండ్ ఆ టైంలో వీళ్ళందరినీ కలిసా. ఐ వాంటెడ్ టు వర్క్ విత్ దెమ్ అట్లా. సో ఫర్ ఆల్ ద షార్ట్ ఫిల్మ్స్, ద మేకర్స్, ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్. దెన్ most importantly, if I want to thank someone, that is Chai Biscuit 30/21 అనే సిరీస్. అనురాగ్ అన్న, శరత్ అన్న, దెన్ పృథ్వీ ప్రో, లైక్ వీళ్ళకి ఐ నీడ్ టు లైక్ ఎందుకు ప్రతి స్టేజ్ ఇంకెన్ని స్టేజ్లు ఉన్నా మేబీ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కూడా లైక్ శ్రీమణి సార్ వచ్చినప్పుడు ఈ మెన్షన్ 30/21, చంద్రబోస్ సార్ లాంచ్కి వచ్చినప్పుడు ఆయన 30/21 గురించి మాట్లాడారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్ హాస్ బిన్ ఏ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్.
ఆఫ్టర్ 38/21 ఎక్కడికి వెళ్ళినా సరే వాట్ హ్యావ్ యూ డన్ అంటే లైక్ పతంగ్ 38/21 కంటే ముందు వచ్చింది. ముందు నుంచి మేము లైక్ చాలా టైం నుంచి ఉంది. పూజిత్ నేను చాలా అనుకున్నాం, దాని తర్వాత ప్రణీత్తో నేను మీట్ అయిన తర్వాత అట్లా వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. బట్ ఆ గ్యాప్ లో వచ్చింది 38/21. ఎట్లా అయింది అంటే వి వర్ ఆల్రెడీ డూయింగ్ ఏ మూవీ. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు తీసుకున్నారు అంటే వాడు 38/21 చేశాడు అని వీళ్ళు చెప్పుకునేలాగా ఆ వర్క్ హ్యాస్ బీన్ ఏ వెరీ వెరీ గుడ్ థింగ్, వెరీ బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, శరత్ అన్న, అనురాగ్ అన్న, చాయ్ బిస్కెట్, పృథ్వీ బ్రో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఫిలిం పతంగ్. సో ఇందాక పూజిత్ అన్నాడు ఎప్పుడో మేము ట్రాక్ చేసాం అయితే 2020 అండ్ కోవిడ్ టైంలో ఫస్ట్ సెకండ్ వేవ్ కంటే ముందు ఫస్ట్ వేవ్ వచ్చి అట్లా వెళ్ళిన టైంలో మేము పూజిత్తో మాట్లాడినప్పుడు వేరే ఒక వర్క్ గురించి షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా చేద్దాం అట్లా అన్న టైంలో పూజిత్ నాకు చెప్పాడు ఇట్లా ఒక సినిమా చేస్తున్నామని. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ పూజిత్. పూజిత్ వల్ల నేను ఈ ఫిల్మ్కి వచ్చా ఫస్ట్. దాట్స్ వెరీ బిగ్ థ్యాంక్స్, ఆల్వేస్ గ్రేట్ఫుల్ పూజిత్. సో పూజిత్ చెప్పాడు ఇట్లా ఒక సినిమా చేస్తున్నాం ఏంటి అంటే పతంగ్ అన్నాడు. ఊరికే సమ్ లైన్స్ ఇట్లా ఇట్లా చెప్పాడు. సో నేను ఫిక్స్ అయ్యా ఇట్లాంటి సినిమాతో డెబ్యూ అయితే బాగుంటది అని. ఊరికే వాళ్ళ పూజిత్ వాళ్ళ ఇంటి నుంచి ఐ వాస్ గోయింగ్ టు మై ఫ్లాట్, ఊరికే ఆటోలో కూర్చొని ఏదో ఊరికే ట్రాక్ చేసా, వినిపించా పాడి, మేము అట్లా అయ్యాం. సో పూజిత్ కూడా తెలియదు నేను ఫిలింకి వర్క్ చేస్తున్నాను అంటే ఫిలిం కోసం ట్రాక్ చేశాను. దెన్ ప్రణీత్ మీట్ అయ్యా. దెన్ ప్రణీత్ కొన్ని క్రేజీ క్వశ్చన్స్ ఇట్లా ఊరికే సరదాగా మాట్లాడుకున్నాం. ఐ థాట్ విల్ వర్క్, సింక్ అయ్యింది. దెన్ మేము ఏదో నా ఫ్లాట్ లో కూర్చొని ఊరికే సరదాగా పాటలు చేసుకున్నాం. అట్లా 1-2 పాటలు, ఎన్ని పాటలు ఉంటాయో ఏం తెలియదు, స్క్రిప్ట్ అట్లా అయింది ఏదో అట్లా చేసుకుంటా పోతే 9 పాటలు వచ్చాయి ఫిలింలో. నాకు తెలియదు ఎట్లా ఎక్కడ ఏమేం ప్లేస్ అవుతాయి ఏంటో, పాటలు అయ్యాయి. సో దెన్ పాటలు అయ్యాయి. దెన్ నేను ప్రణీత్, పూజిత్, నేను అట్లా కూర్చొని అంతే కాన్వర్సేషన్స్ అట్లా ఉండేది. సడన్ గా ఇప్పుడు ఎవరు అంటే అవుట్ ఆఫ్ నోవేర్ నాని అన్న వచ్చాడు పిక్చర్ లోకి. అసలు నాకు తెలియదు అసలు ఏం మాట్లాడాలో ఏంటో తెలియదు. రాజమండ్రి రోస్ మిల్క్ అనే ఫిలిం చేస్తున్నాడు. మనోడు రాగానే లైక్ హీ వాస్ దేర్, హీ వాస్ ద గై, హీ వాస్ పుట్టింగ్ ఇన్ మనీ, హీ వాస్ గివింగ్ మీ వాట్ ఎవర్ ఐఎమ్ ఆస్కింగ్. సడన్ గా వచ్చాడు, మొత్తం వచ్చాడు, ఎవరితో రాయిద్దాం అనే ఇది వచ్చింది, లిరిక్స్ ఎవరు. సో ఆబ్వియస్లీ అంటే ఇదంతా చాలా ప్రాసెస్ జరుగుతుంది. లైక్ ఫిలిం ఒకేసారి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. నేను సెట్ శ్రీమణి సార్ గురించి చెప్తే లవ్ ఫెయిల్యూర్ చేశారు ఆయన అంటే అంటే సార్ వేరే సినిమాలు చెప్తే నాకు లవ్ ఫెయిల్యూర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతసారే దాట్ వాస్ మై ఫేవరెట్ ట్రాక్. ఇప్పుడు కాలేజ్లో చదివే టైంలో చాలా ఇంటర్ ఆ టైంలో. సో ఆయన వస్తున్నారంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో దెన్ సింగర్ ఎవరితో పాడిద్దామంటే ఫర్ మీ పతంగ్ హోల్ ట్రాక్ డెబ్యూటెంట్స్ తో వెళ్ళాలనేది ఉండేది. ప్రణీత్, నేను, పూజిత్ అట్లాగా అనుకున్నాం డెబ్యూటెంట్స్ తో వెళ్దాం అనేది. దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నాని అన్న పుట్ ద నేమ్ శంకర్ మహాదేవన్ సార్ది. ఐ వాస్ బ్లోన్ అవే. శంకర్ మహాదేవన్ సార్ అంటే ఐ సెడ్ ఫైన్ పాడేది, ఇంకేం చెప్తాను నేను అనుకున్నా. సరే వెళ్ళాం. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ మహాదేవన్ సార్. ఆయన లైక్ బేసికల్లీ హీ రికార్డ్స్ అండ్ గివ్స్ అవే ద ట్రాక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బికాస్ ఆఫ్ హిస్ సార్ షెడ్యూల్. సార్ పిలిచారు, సార్ నవీ ముంబైకి, సార్ ఇంటికి, సార్ స్టూడియోకి వెళ్ళి రికార్డ్ ఆయన వోకల్స్ రికార్డ్ చేసే అదృష్టం దొరికింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ శంకర్ మహాదేవన్ సార్. దెన్ శ్రీమణి సార్, అబ్సల్యూట్లీ లైక్ వాట్ టు సే, ఐ రైట్ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్. ఆయన అన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అట్లా అన్నందుకు. బట్ దిస్ వాస్ సంథింగ్ ఐ వాస్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఆయన రాస్తున్నారు అని తెలుసు, నాకు వర్షన్స్ వీళ్ళు పంపరు. నాని అన్న ప్రణీత్ దే బోత్ సిట్ ఆన్ లిరిక్స్. ఎప్పుడో వస్తుంది నాకు, నేను ఏం రాస్తున్నారు అనుకున్నా. బట్ దిస్ వాస్ సంథింగ్ నాకు చాలా ఫేవరెట్ యాక్చువల్లీ హోల్ సాంగ్. అండ్ దేర్ వాస్ సమ్ అదర్ క్రేజీ లిరిక్స్ వస్తున్నాయి వేరే సాంగ్స్ లో. like amazing to like working with you, so it was crazy experience. Then the actors, everyone came in, all of a sudden project atla take off ayindi, down ayindi, up ayindi, atla chesam. But it's going really good. I think టీజర్ వస్తుంది ఇంకా ఒక 2-3 weeks లో టీజర్ వస్తుంది. దెన్ సార్ అన్నట్టు సెకండ్ ట్రాక్ వస్తుంది. ఇప్పుడు దాకా అంటున్నాం కదా లైక్ ప్రీతి రాలేదని, లైక్ షీఈస్ కమింగ్ యాక్చువల్లీ. ఇంకా లైక్ ఎవ్రీవన్ లైక్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ప్రణవ్ అండ్ పూజిత్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా నాకు ఒక ఇంట్రో ఇచ్చారు వీళ్ళు. నేను నాని అన్న ఇస్ ఆల్వేస్ దేర్, ప్రణీత్ ఈస్ ఆల్వేస్ దేర్ త్రూఅవుట్ సపోర్ట్స్. ఇప్పుడు ఇంకా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి నేను థ్యాంక్స్ చెప్పా.
ఇంకా మాట్లాడతా, చాలా ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి అండ్ ఫిల్మ్ తర్వాత చాలా మాట్లాడాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ దెన్ ఎస్పెషల్లీ ద టెక్నీషియన్స్ ఓవర్ కేరళ, Chennai and Mumbai. These are 3 places where I work and these technicians are amazing. Like value lekapothe I think 0% quality I can produce. I think they are amazing actually. The whole technicians have worked. They are amazing actually. The guitarists, the rhythms and the studios where I have been were amazing. And the people I inkoche time lo I want to thank everyone. As of now I think చాలా లాంగ్ వెళ్తుంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు వచ్చారు లాస్ట్ లాంచ్ కి, చాలా మంది లేరు, ఇప్పుడు వచ్చారు. సో 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా సపోర్ట్ చేస్తే ఐ థింక్ వీ క్యాన్ గో సమ్ ప్లేసెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ కలుద్దాం. హే హలో నమస్తే, హైదరాబాద్కి స్వాగతం. మా బస్తీలోకొస్తే మాతో దోస్తీ అద్భుతం. హే హలో నమస్తే, గల్లీ లైఫ్ కి స్వాగతం. మా దునియాలోకొస్తే చూస్తారే రంగుల ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరితో మాట్లాడించిన అక్కడ, ఎవరితో డైరెక్టర్తో కూడా మాట్లాడించను, ముందుకు తీసుకెళ్తాను ఇంకా. సో మా ప్రొడ్యూసర్స్ కి విజయశేఖర్ అన్నే, సంపత్ అండ్ సురేష్ గారు అండ్ మా CEO ఆది గారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిఖిల్ గారు, అందరికీ కూడా పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్. మీరు ఇక్కడ లేకపోయినా, స్టేజ్ మీద లేకపోయినా, వెనకాల నుంచి అక్కడే కూర్చున్నారు ఒక ఆయన, ఇంకొక ఆయన ఇటు కూర్చున్నారు, వాళ్ళు రారు తెలిసిన స్టేజ్ మీదకి. థ్యాంక్ యూ మీకు కూడా. అండ్ నిజంగా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి, వచ్చి ఇంతసేపు మాకు మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.